చిరుత జాడ కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు అటవీ అధికారులు. సీసీ కెమెరాల్లో రికార్డైన విజువల్స్ను పరిశీలిస్తూ ఉన్నారు. చిరుతను బంధించేందుకు పలు చోట్ల బోన్లను పెట్టారు. సంచారం రాజమండ్రి శివారు ప్రాంతంలోని లాలా చెరువు దగ్గర ఉన్న ఫారెస్ట్ ల్యాండ్లో భయాందోళనకు గురి చేస్తున్నది. అయితే ఇక్కడ ఈ గత 4 రోజుల నుంచి కూడా చిరుతపులి ఇక్కడ ఈ ప్రాంతంలోనే సంచరించడం జరుగుతున్నది. ఇక్కడ సంచరించినట్లుగా ఇక్కడ ఉన్న ఈ ట్రాప్ కెమెరాలు ఏవైతే ఉన్నాయో ఆ ట్రాప్ కెమెరాల్లోని పడిన దృశ్యాల ఆధారంగా ఇక్కడ చిరుత ఈ ప్రాంతంలో సంచరిస్తుందని చెప్పేసి అక్కడ అధికారులు గుర్తించడం జరిగింది. అటవీ శాఖ అధికారులు మొత్తం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న ఈ ఫారెస్ట్ ల్యాండ్కి సంబంధించి 100 ఎకరాల వరకు కూడా భూమి ఉన్నది. ఈ 100 ఎకరాల భూమిలోని ఇక్కడ 4 రోజుల కిందట ఇక్కడికి చిరుతపులి రావడం జరిగింది. ఈ చిరుతపులి వచ్చి ఈ ప్రాంతంలోని సంచరించినట్లుగా అది వెళ్తున్న దృశ్యాలు ట్రాప్ కెమెరాలో, అంటే అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ఈ ట్యాప్ కెమెరాలో అది గుర్తించడం జరిగింది. ఈ ట్యాప్ కెమెరాలోనే చిరుత ఇటువైపు నుంచి ఇలాగ వెళ్ళినట్టుగా, మళ్ళీ ఇటువైపు నుంచి మళ్ళీ ఇలా నడుచుకుని వెళ్తున్నట్టుగా, 2 వైపుల నుంచి అలా నడుచుకుని వెళ్తున్నట్టుగా ఇక్కడ ఏర్పాటు చేసిన ట్యాప్ కెమెరాల్లో తెలిసింది. ఇక్కడ మనం చూస్తున్నాం ఆ ట్యాప్ కెమెరాని. ఈ ట్యాప్ కెమెరాలోనే ఇక్కడ రికార్డ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే మొత్తము ఈ అటవీ ప్రాంతంలోని, అంటే ఇటువైపున అంటే జాతీయ రహదారికి ఇటువైపున అటువైపున కూడా 2 వైపులన కూడా ఈ ట్యాప్ కెమెరాలు అనేవి మొత్తం 50 వరకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 50 ఏర్పాటుతో పాటు అలాగే బోన్లను కూడా 4 చోట్ల, అంటే ఎక్కడెక్కడ ఇక్కడ ట్యాప్ కెమెరాలో ఒక 5 కెమెరాల్లో ఈ చిరుతపులి యొక్క దృశ్యాలు అయితే కనిపించడం జరిగింది. ఆ దృశ్యాల ప్రకారంగా ఈ చిరుతపులు ఎక్కడెక్కడ ఉన్నదనే దాని మీద గుర్తించడానికి ఇక్కడ ఈ 5 కెమెరాల్లోని దాని దృశ్యాలు చిత్రీకరించబడ్డాయి. అంటే దాని ప్రకారంగా కూడా ఇక్కడ 4 చోట్ల మొత్తం 4 చోట్ల సంబంధించి మొత్తం ఇక్కడ బోన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇటువైపు, అంటే ఇటువైపు రహదారికి, జాతీయ రహదారికి లాలా చెరువు సమీపంలోని ఈ క్వార్టర్స్ ఉన్న ప్రాంతంలో ఉన్నది. జననివాస ప్రాంతంలోని ఈ అటవీ ల్యాండ్ అంతా కూడా ఉండటం జరిగింది. ఈ ఫారెస్ట్ ల్యాండ్లోనే ఇది ఇక్కడ ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ దానికి ఇక్కడ బోన్ దగ్గరికి వచ్చినట్లయితే దాన్ని పట్టుకునే విధంగా, బంధించే విధంగా ఏ విధంగా ఏర్పాటు చేశారనేది మనం చూడవచ్చు. ఇందులోని కూడా ఒక పందిని కూడా లోపల పెట్టి ఆ లోపల ఆహారంగా దానికి పెట్టడం కూడా జరిగింది. దీనిలో ఎప్పుడైతే ఈ చిరుతపులి ఎప్పుడైతే లోపలికి వచ్చిందో వెంటనే ఈ డోర్ క్లోజ్ అయిపోయి దాన్ని బంధించే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీంతో ప్రత్యేకమైన చర్యలు, అంటే ఇక్కడే సంచరిస్తున్నట్లుగా వాళ్ళకి అంతా కూడా సమాచారం ఉన్నప్పటికీ కూడా ఈ చిరుతపులి పాదపద్మాలన్నీ కూడా గుర్తించడం జరిగింది. అలాగే ఇక్కడ సంబంధించి ఈ చిరుతపులికి సంబంధించిన దీని వయసు కూడా 3 నుంచి 4 సంవత్సరాల వయసు ఉంటుంది. అంచేత దీన్ని వేగంగా అడుగులు వేయటం జరుగుతున్నది. ఇదంతా కూడా ఈ ఫారెస్ట్ ల్యాండ్ అంతా కూడా మొత్తం కలతిరుగుతున్నది. ఈ ఫారెస్ట్ ల్యాండ్లో దొరుకుతున్న ఈ పంది పిల్లలను కూడా ఈ పందిలతోటి వాటిని వేటాడి వాటిని తింటున్నట్టుగా కూడా ఇక్కడ అటవీ శాఖ అధికారులు గుర్తించడం జరిగింది. దీనిలో భాగంగానే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అన్నీ కూడా ఈ ట్యాప్ కెమెరాల్లోని బంధించిన దృశ్యాలే తప్ప అయితే చిరుతను తమ చూసాము అనేది కానీ, లేకపోతే ఎవరి మీదైనా దాడి చేసిందని కానీ మట్టికి ఎటువంటి ఆధారాలు అయితే లభించలేదు. అయితే ఈ చిరుతపులి ఈ కెమెరాల్లో బంధించిన చోట చూసినట్లయితే ఈ ట్రాప్ కెమెరాల్లో పడిన దృశ్యాలతో పాటు అక్కడ ట్రాప్ కెమెరాకి సమీపంలోనే పడిన పాదముద్రలో అయితే వాటి యొక్క పాద పద్మాలు ఏ విధంగా ఉన్నాయి అనేది చూసి అధికారులు వాటి ప్రకారంగా దాన్ని గుర్తించడం జరిగింది. అయితే ఇది ఈ మగ చిరుతపులి అని చెప్పి ఈ అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అలాగే దీనికి సంబంధించి దీని వయసు కూడా 3 నుంచి 4 సంవత్సరాల లోపు దీని వయసు ఉంటుందని చెప్తూ జరుగుతున్నది. అయితే దీన్ని ఏ రకంగా అయినా సరే పట్టుకోవాలి. అలాగే చిరుత యొక్క ప్రోటోకాల్ కూడా పాటించవలసిన అవసరం ఉన్నది. అంటే దాన్ని వేటాడి దాని మీద కాల్పులు చేసి చంపడానికి వీల్లేదు. దీన్ని సజీవంగానే దాన్ని ఏ విధంగా పట్టుకోవాలి, బోన్లోని ఏ విధంగా పట్టుకోవాలనే దాని మీద కూడా చర్యలు తీసుకుంటడం జరుగుతున్నది. అలాగే
ఈ విశాఖపట్నం జూ నుంచి కూడా అధికారులను తీసుకుని వచ్చి దాంతో కూడా మత్తు ఇండిషన్ ఇచ్చి కూడా దాన్ని ఏ విధంగా పట్టుకోవాలనే దాని మీద కూడా ఫారెస్ట్ అధికారులు చర్యలు చేపట్టడం జరుగుతున్నది. ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే ఎక్కడ కూడా అంటే ఈ అధికార యంత్రాంగం అంటే ఫారెస్ట్ అధికారులు అందరూ కూడా గతంలోని వివిధ చోట్ల ఏవైతే పులులు కానీ ఇలా చిరుత పులులను కానీ పట్టుకున్న అనుభవం ఉన్న సిబ్బందిని అంతటినీ కూడా ఇక్కడికి ఫారెస్ట్ సిబ్బంది అందరినీ కూడా ఇక్కడికి తీసుకుని వచ్చి వాళ్ళతోటే ఇక్కడ మొత్తం అంతా కూడా జల్లెడి పట్టడం జరుగుతున్నది. ఇక్కడ ఫారెస్ట్ ల్యాండ్కి సంబంధించిన ఈ అన్ని ఎకరాల ఈ 100 ఎకరాల భూమి ఉంది. ఇందులోని ఈ జల్లెడి పట్టి దీన్ని ఏ విధంగా అయినా సరే ఈ చిరుతపుల్ని ఈయన్ని బంధించాలనే మట్టికి దృక్పథంతో అధికారులు అందరూ కూడా అప్రమత్తం కావడం జరిగింది. ఫారెస్ట్ అధికారులు ఎక్కడికక్కడ నిఘాగా ఏర్పాటు చేయడంతో పాటు అలాగే 50 ట్రాప్ కెమెరాలని మొత్తం ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతి చోట కూడా ఈ పులి యొక్క ఏ విధంగా సంచరిస్తుందనే దృశ్యాల్ని చూడటం వాటి కెమెరాల్లో అంటే ఇప్పుడు వరకు కూడా చూసినట్లయితే 50 కెమెరాలు ఏర్పాటు చేస్తే ఇందులో 5 కెమెరాల్లో మట్టికి ఈ పులి సంచరించినట్లుగా దాని దృశ్యాలు అయితే కనిపించడం జరిగింది. దాని ప్రకారంగానే ఇక్కడ పులి ఇంకా ఈ చిరుతపులి ఇక్కడ సంచరిస్తుందని చెప్పడం జరుగుతున్నది. అంటే దీనికి ఆనుకుని ఈ రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతానికి దగ్గరగా ఉంటాం. ఈ గోకవరం ఇవన్నీ కూడా ఉండటంతో గోదావరికి వరదలు వచ్చిన సమయంలో వరదలు ఏమన్నా కొట్టుకుని వచ్చిందా లేకపోతే ఏదైనా వాహనాలు ఫారెస్ట్ నుంచి వచ్చే వాహనాలు ఎక్కిది ఇక్కడికి వచ్చిందా అనే దాని మీద కూడా అధికారులు చర్యలు చేపట్టడం జరుగుతున్నది.